ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే మైనింగ్ సెస్, అదే మాదిరిగా శాండ్లో వచ్చే డబ్బులు మీ ఊర్లో ఉండే శాండ్ మీరే వాడుకోవాలి. ఓసారి ఎంత ఇసుకుంటే ఇష్ట ప్రకారం తీసేయడానికి కూడా వీలు లేదు. దానివల్ల భూగర్భ జలాలు ఇంకిపోతాయి. ఇప్పుడు గోదావరి ఉంది, మీ సర్పంచ్కి మీ ఏరియాలో వస్తుంది. భూమి అంతా మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, సర్పంచ్ ఏరియాలో ఉంటుంది, రాష్ట్ర పరిధిలో ఉంటుంది, లేకుంటే దేశ పరిధిలో ఉంటాయి, బౌండరీస్ ఉంటాయి. అందులో ఉండే డబ్బులు ఇసుక మీద వచ్చే ఆదాయం పైన మీకు సెస్ రావాలి. ఆ సెస్ వేసుకునే అధికారం కూడా మీకే ఉంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు వచ్చిన తర్వాత అది కూడా తీసేశారు. ఇంకో పక్క రిజిస్ట్రేషన్ ఫీజులో కూడా మీకు డబ్బులు రావాలి, ప్రొఫెషనల్ ట్యాక్స్లో కూడా మీకు వాటా రావాలి, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్లో కూడా మీకు వాటా రావాలి, కడాన నీటి తిరువాలో కూడా మీకు డబ్బులు రావాలి, లైబ్రరీ సెస్ ఇవన్నీ కూడా రావాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ తలసరి గ్రాంట్ కూడా ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఇస్తే గ్రామంలో ఒక ప్లానింగ్ మీరు తయారు చేస్తారు, ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తారు. ఆ విజన్ డాక్యుమెంట్ తయారు చేసి ఈ గ్రామంలో ప్రజలకు ఎలాంటి సదుపాయాలు కావాలి, గ్రామ పరిశుభ్రత ఎట్లా కాపాడాలి, ఈ గ్రామంలో లివింగ్ స్టాండర్డ్స్ ఏ విధంగా పెంచాలి, గ్రీనరీ ఎట్లా పెట్టాలి, లేకపోతే భూగర్భ జలాలు ఎట్లా పెంచాలి, ఏ పంటలు వేస్తే ఎంత ఆదాయం వస్తుంది, వ్యవసాయం ఎట్లుండాలి, ఇవన్నీ కూడా ప్రణాళికలు తయారు చేసుకొని అవన్నీ అమలు చేసే అధికారం సర్పంచ్లకు ఇవ్వడం జరిగింది. కానీ అవన్నీ ఇప్పుడు ఎక్కడికి పోయినా నాకైతే అర్థం కావడం లేదు. కడాన చెత్త పన్ను ఇలాంటివన్నీ వేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చింది. ఏది ఏమైనా ఈ సదస్సు ద్వారా నేను ఒకటి హామీ ఇస్తున్నా, మళ్ళీ గ్రామ సర్పంచులకు పూర్వ అధికారాలు ఇచ్చి అదే మరి పంచాయతీలకు పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఎంపీటీసీలు ఉండొచ్చు, జడ్పీటీసీలు ఉండొచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్ ఉండొచ్చు, ఎమ్మెల్యేలు ఉండొచ్చు, ఎంపీలు ఉండొచ్చు, కానీ ఆయా కన్సర్న్ బాడీస్లో వాళ్ళ గౌరవం ఉంటుంది. కానీ సర్పంచ్కి మాత్రం సర్వాధికారాలు ఆ గ్రామం మీద చేసే హక్కు మీకుంది. ఆ హక్కులు తీయేసిన దుర్మార్గుడు ఈ యొక్క సైకో జగన్ రెడ్డి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే సర్పంచ్లు కోరుతున్నా నేను, మీలో కూడా పోరాట పట్టిమ ఉండాలి. మీకోసమే కాదు, మీరు ఏ కుర్చీలు అయితే కూర్చున్నారో, ఏ కుర్చీ కోసమైతే ఆ రోజు మీరు పోటీ చేశారో, ఆ పదవి కోసం రాజ్యాంగంలో పొందుపరిచిన దాని మీద ప్రమాణం చేశారు. మీరు ప్రమాణం చేసి సర్పంచ్గా అధికారాలను స్వీకరించారు. అలాంటి పదవిలో ఉన్న మీరు పంచాయతీ రాజ్ హక్కుల్ని కాపాడే బాధ్యత కూడా మీ పైన ఉంది. మీతోనే ఎండ్ అయిపోదు పంచాయతీ రాజ్ వ్యవస్థ, ఇది నిరంతరం ఉంటుంది. ఆ గౌరవాన్ని కాపాడాలి, ఆ వారసత్వాన్ని కాపాడాలి, అదే మాదిరిగా పంచాయతీ యొక్క పవిత్రత కాపాడాలి. ఆ పవిత్రత కాపాడాలంటే ముఖ్యమంత్రిని అడుగుతున్నా, ఈయన అధికారాలు తీసేస్తే ఈయన ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు కదా. మీ అధికారాలు తీసేస్తే మీరెందుకు ఒప్పుకోవాలి? నీకు అధికారం ఉందని మీ అధికారాలు తీసేశాడు, కేంద్రానికి అధికారం ఉంది, ఈయన అధికారాలు తీసేస్తారు, ఒప్పుకుంటాడని అడుగుతున్నా నేను. అక్కడే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, మీ హక్కుల కోసం మీరు పోరాడి మీ యొక్క పంచాయతీరాజ్ వ్యవస్థ యొక్క మనుగడ కోసం మీరు కృషి చేసి ఆ పవిత్రతను కాపాడే విధంగా మీరు ముందుకు పోమని చెప్పి మరొకసారి కోరుకుంటూ, ఇప్పుడు మీరు అడగండి, క్వశ్చన్స్ అడగండి, మీ బాధలు చెప్పండి, అవన్నీ కూడా మనం ఏం చేయాలో అధ్యయనం చేసుకొని ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ, మరొకసారి సర్పంచులకు రాష్ట్రంలో ఉండే 13,000 మంది సర్పంచులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇది మీ బాధ్యత. ఆ బాధ్యత మీరు విస్మరిస్తే మీరు నష్టపోతారు. చరిత్రలో కూడా మీకు చెడ్డ పేరు వస్తుంది. చరిత్రహీనులుగా మిగిలిపోతారు. అతన్ని చరిత్రహీనుడిగా మిగిలిపెట్టాల్సిన బాధ్యత సర్పంచెస్ పైన అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఇప్పుడు క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీ అనుమానాలన్నీ చెప్పండి.